आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी जान అవును ఇంకా హరిత వస్తలేదు హాయ్ శిరీష హాయ్ అశ్విని హాయ్ హరిత రాసావా నోట్స్ రాసిన ఏమేమి రాసిరు మీరు మ్యాథ్స్ రాసినాం ఇంకా తెలుగు రాయలేరా తిన్నారా తిన్నా మీరు తిన్నారా తిన్నాం అవును ఈరోజు ఇంకా రేఖ రావట్లేదు అవును మా తెల్ల హాయ్ రేఖ తిన్నారు అందరు తిన్నాం నువ్వు తిన్నావా అవును రావట్లేదు తను ఎప్పుడు లేట్ ఎప్పుడైనా టైంకి వస్తుందా హాయ్ వచ్చేసిన హాయ్ రేఖ నీ గురించి మాట్లాడుకుంటున్నావు తిన్నావా తిన్నారా అవును మీ అమ్మ ఏం కర్రీ చేసింది ఈరోజా పప్పు మా దగ్గర టమా గుడ్ మార్నింగ్ అవునా మా చెట్ల గిట్టలు బాగా ఏంది కదా చెట్లు మంచి పచ్చగా పెరిగింది కదా నైట్ ఎక్సలెంట్ ఉండే సమీప జోక్ చెప్పాలా చెప్పు నేను మా తమ్ముడు కొట్లాడినా గంట జోగా కాదు అంటే ఇంకా ఉంది మీరు కొంచెం కొంచెం అంటే మొత్తం చెప్పు సరే సరే చెప్పండి సార్ మాట్లాడద్దు నాకు ఒకటి రాలేదు ఎంత ట్రై చేసినా రాలేదు అవునా సరే నేను రాయలేదు అమ్మా భయం అవుతుంది నాకు ఒకటి రాలేదు ఎంత ట్రై చేసినా ఒకటి అయితే రాలేదు ఎగ్జామ్ తెలుసా మీకు నాకు సండే ఫ్రెండ్స్ భయం అవుతుంది ప్రిపేర్ అయ్యాను ఏమేమి నాకు ఇది రియల్ టెన్షన్ వస్తుంది గుడ్ మార్నింగ్ బహుపదం ఏది కారణం బహుపదించే 3x cube plus x square plus 2x plus 5 ఇక్కడ 3x cube లో ఉంది కాబట్టి మనం 3x cube plus 6x square plus 3x algebra బీజగణితం మ్యాథ్స్ అంటే ఇట్లా ఈజీగా ఉందా ఎట్లుంది సబ్జెక్ట్ లోపల ఎగ్జామ్ ఆల్జీబ్రా చెప్తారు కాబట్టి బీజగణితం లోపల ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని క్లియర్ చేసుకొని ఏ గ్రేడ్ పాయింట్స్ తీసుకొని అందరూ ఉత్తీర్ణులు కావాలని నేను బాగా కష్టపడి బాగా చదవాలని టైం టు టైం క్లాస్లోకి రావాలని మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఉత్తీర్ణులు కావాలంటే ఇప్పటి నుంచి మీరు ప్రతి క్లాస్కు అటెండ్ కావాలి ఓకేనా ఓకే సార్ కొడతారు అనుకున్నా ఏ రైటింగ్ మొత్తం కంప్లీటా
సెకండ్ పాఠం లేదు ఇంకా పంపించింది కానీ నాకు ఇంటి కావాలా కాదు నిన్న కనిపించిన లెసన్ తీసుకున్నట్టయితే టాపిక్ తీసుకున్నట్టయితే సమితులు మనకు చాలా ఈజీ లెసన్. ఎందుకంటే మనకు వార్షిక దాని లోపల అన్ని చాప్టర్ల పరంగా తీసుకున్నట్టయితే సమితులు అనేది చాలా ఈజీ చాప్టర్ అన్నమాట. దాంట్లో ఈజీగా మీరు మార్క్స్ గ్యాదర్ చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట. దాని పరంగా మీరు సమితులు ఈజీ ఉంది కాబట్టి సింపుల్గా చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఒక రోజు 2 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటారు. అశ్విని నిన్న భారతదేశ పట్టణంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి కానీ అడిగి తెలుసుకుందామా? తెలుసుకుందాం. సార్ అక్కడే ఉన్నాడు, డౌట్స్ క్లియర్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి అంతా ఒకేసారి వచ్చిర్రు? భారతదేశ పట్టణంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఓకే ఓకే, ఏం డౌట్లు ఉన్నాయో ఆ పటం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఓకే సార్. మీ డౌట్లన్నీ ఒకేసారి క్లియర్ అయిపోతాయి. భారతదేశం ఏం డౌట్లు ఉన్నాయి? భారతదేశం ఇంతకుముందు ఎన్ని రాష్ట్రాలు ఉండే? ఇప్పుడు 20 తెలుసా? జమ్మూ కాశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతము. జమ్మూ కాశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిర్రు. 1 జమ్మూ, 2 లడఖ్. ఇంకేం డౌట్ ఉన్నాయి? మీకు అన్ని రాష్ట్రాల రాజధానులు వస్తే మీ అపాయింటింగ్ లో సులభంగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. పొజిషన్ 1 2 3 1 2 3 ప్రభుత్వ పాఠశాలలో బాలికల ఆత్మరక్షణ కోసం కరాటే అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు అవసరం అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, అదేవిధంగా ఇతరులను కాపాడుకోవడానికి ఈ కరాటే అనేటువంటిది నేర్పించమనేటువంటిది జరుగుతున్నది. ఓకేనా? అందులో భాగంగానే మీరు కూడా ఏ విధంగా కాపాడుకోవాలి, మీరు బలమైన వాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు అంటే అని నిరూపించుకోవడానికి ఈ కరాటే అనేటువంటిది మనం నేర్చుకుంటాం. మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. ఓకేనా? ఓకే గైస్? ఓకే సర్. ఓకే. ఈరోజు కరెక్ట్ బాగా నేర్చుకున్నాం కదా. పంచులు గిట్ట పర్ఫెక్ట్ వచ్చినాయి. స్పెషల్ క్లాస్ కి ఎందుకు లేట్ వచ్చారు ఈ రోజు? సార్ కొంచెం ఇంట్లో వర్క్ ఉండే సార్, అందుకే లేట్. సార్ మా తుమ్నూరు సార్ బస్ మిస్ అయింది. స్పెషల్ క్లాస్ లకు ఇన్ టైం లో రావాలి. ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకూడదు నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఈరోజు మా సార్ సబ్జెక్టులు మంచిగా అర్థమైతే చెప్పింది కదా. అవును, ఈరోజు మ్యాథ్స్ గురించి మనం డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం కదా. సోషల్ శిరీష మనకి ఫిజిక్స్ సార్ పిలిచినప్పుడు చాలా భయమైంది కదా. అవును, కరాటే గిట్ ఈరోజు ఫిజిక్స్ సూపర్ పని చేసి నేర్పిండు కదా. బాగా నడుస్తున్నాయి. నాకైతే గేమ్స్ పీరియడ్ నచ్చింది, ఎందుకంటే ఆడుకున్నాం. బిగ్ బాస్ షో చూస్తురా? అబ్బా అమ్మ అయితే ఫుల్ టైం పాస్ చేసింది. ఒకసారి యాంకర్ సమంత కూడా చేసింది కదా. 5 లక్షలు. అవునా? అఖిల్ గిట వచ్చింది వాళ్ళ గారి. ఓకే బాయ్, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. ఓకే మరి బాయ్ హరిత. బాయ్ నేను వెళ్ళిపో. మన దారి ఇటు కదా అన్నయ్య, ఇక్కడ ఎందుకు వెళ్తున్నాం?
కిర్రాక్ మామ అమ్మాయిని చూస్తే పిచ్చి లేస్తుందిరా. కిర్రాక్ మామ నువ్వు మాత్రం ఏంటిదే మళ్ళా నువ్వు కిర్రాక్ మామ చెప్తున్నారా నేను కిర్రాక్ అది మా మన లైఫ్లో మాత్రం ఎప్పుడు చూడలేదు మా ఇలాంటి పిల్లలు మస్తు తెచ్చినారు నువ్వు. ఏంటన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చావు? సూపర్ మామ అన్నయ్య చాలా భయంగా ఉంది. వెళ్ళిపోదాం పదండి. అన్నయ్య చాలా భయం అవుతుంది అన్నయ్య, వెళ్ళిపోదాం పదా. అన్నయ్య ఎలా ఉండాలి మరి పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే నీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తుని నీకే పంచి పెంచా పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద మీద ఆడపిల్లలపైన అగాత్యం తెలియని వాళ్ళకంటే కూడా తెలిసిన వాళ్ళే ఎక్కువగా మోసాలు చేస్తారు. ఏ విధంగా అంటే ఆ పరిచయస్తులు ఎక్కువగా నమ్మించి మోసం చేయడానికి చాలా అవకాశం ఉంది. రీసెంట్ గా సమాజంలో కూడా మనం ప్రతిరోజు టీవీలలో చూస్తూనే ఉన్నాం. నమ్మించి మోసం చేస్తున్నారు తెలిసిన వాళ్ళే అని చెప్పి నమ్మి విద్యార్థులు మన వెంట వస్తున్నారు. సో అలాంటి విద్యార్థులను మనము నమ్మించి ఈజీగా మోసం చేస్తున్నారు. సో ఇలాంటి మోసాలకు ఎవరు కూడా బారిన పడకూడదని విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. జెడ్పీహెచ్ఎస్ బోరంచ హై స్కూల్. ఆడపిల్లలంటే అలసు కాదు, ఆడపిల్లలంటే ధైర్యం. పిల్లలు మగవాళ్ళతో రాణించాలి, అన్నిట్లో ఎదగాలి. మా ఈ షార్ట్ ఫిల్మ్ అందరూ ఆశిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.